ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనం యెషయా గ్రంథంను ధ్యానం చేసుకుని సంపూర్తి చేసుకున్నాం. నేటి దినం నుండి ఇర్మియా గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినం ఇర్మియా గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. వీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్యా గోపాల్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన మీ దాసుని కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులు లేక ఆర్థిక సమస్య ఉన్నది ప్రభు, మీ హస్తాన్ని చాచండి, మీ కృప చూపండి, సహకారులను పంపించండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నాను, సహాయం చేసి గొంతు సరళం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం మీ ముందుంచుకోండి. నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని. ఏ మాటలను బట్టి? ఇర్మియా మాట్లాడిన ప్రవచనాలను బట్టి ఇర్మియా చెబుతున్నాడు. ఆ మాటలు నా మాటలు కాదు, ఆ మాటలు దేవుని మాటలు. ఆ మాటలు విన్నాను గనుక నేను నీకు చెబుతున్నాను. సిద్కియాతో ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియాయే మాట్లాడాడు, కానీ మాట్లాడిన మాటలు దేవునివి, ఇర్మియావి కాదు. దేవుని మాటలు ఇర్మియా మాట్లాడి ఇర్మియా గ్రహించాడు. అందుకే సిద్కియాతో చెబుతున్నాడు, ఆ మాటలను బట్టి మీకు చెబుతున్నాను అంటున్నాడు. దేవుని మాటలు గంభీరమైనవి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించిన ఆ మాటలు దేవునికి చెందినవే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా గ్రహించాడు, సిద్కియాకు సలహా ఇచ్చాడు. బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికి అతని జనులకు దాసులై అయిన ఎడల మీరు బ్రతుకుతారు. ఎవరికి నచ్చుతుంది ఈ సలహా? ఏ సమస్య లేని దినాన రాబోతున్న సమస్య యొక్క ఫలితాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా. దేవుని పిల్లలు ఇలాగే మాట్లాడతారు. లోకస్తులు సమస్య వచ్చినాక మాట్లాడతారు. దేవుని పిల్లలు సమస్యకు కారణం ఎరిగిన వారే, ఆ సమస్యకు కలుగు పర్యవసానాన్ని ఎరిగిన వారే మాట్లాడతారు. అందుకే లోకానికి దేవుని పిల్లలు మాటలు కానీ దేవుని మాటలు కానీ రుచించవు. ఒక మాట చెప్పనీయండి. సువార్త ప్రకటించబడుతోంది. సువార్త చెప్పిన సారం ఏమిటి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరు నమ్ముతారు ఇది? నమ్మటానికి ఏ ఉపద్రవం వచ్చిందని నమ్మాలి, ఏ కష్టకాలంలో ఉన్నామని నమ్మాలి, ఏ ప్రమాదం ఉందని నమ్మాలి అనే ఆలోచన చేస్తున్నారు తప్ప
ఉగ్రతా దినం వస్తుంది, రాకడ దినం వస్తుంది అనే ఆలోచన లోకానికి కలగదు. ఇర్మియా భక్తుడు ఎరిగిన వాడే మాట్లాడుతున్నాడు. దేవుని ప్రవచనాలు చెప్పాడు, అవి నెరవేరుతాయని ఇర్మియా నమ్మాడు. అందుకే బబులోను రాజుకు అతని జనులకు దాసులు కండనే సలహా ఇస్తున్నాడు. సిద్కియాకు అది నచ్చదు. చాలామంది నేటి లోకస్తులు సిద్కియా వలె ఆలోచిస్తారు, తలంచుతున్నారు, ఏ ప్రమాదం రాదనుకుంటారు. దేవుని లేఖనాలు సత్యం నెరవేరుతాయి అని గుర్తెరగరు. పరిస్థితులపై ఆధారపడతారు. వాక్యంపై ఆధారపడాలి. ప్రవచనాన్ని నమ్మాల్సింది పోయి పరిస్థితులను నమ్మాడు సిద్కియా. కానీ ఇర్మియా ఇచ్చిన సలహా స్వీకరించడానికి సిద్కియా ఏమాత్రం కూడా సుముఖంగా లేని స్థితి కనిపించింది. బబులోను రాజునకు దాసులు కానులని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గం చేతైనా, క్షేమం చేతైనా, తెగులు చేతైనా నీవు నీ ప్రజలు ఎందుకు చావాలి? కాబట్టి నువ్వు బబులోను రాజుకు దాసులు కాకుందురని మీతో చెప్పు. ప్రవక్తలు అబద్ధాన్నే చెబుతున్నారు. దేవుడు వారిని పంపలేదు, వారి మాటలు అంగీకరించొద్దనేది యెహోవా వాక్కుగా ఇర్మియా ప్రకటించాడు. అవును, దేవుని వాక్కు చెబుతోంది ఇదే. సోదరుడా, సోదరి, అబద్ధ ప్రవక్తలు ప్రకటించింది చాలా తేటగా దేవుడు చెప్పాడు, అది అబద్ధం. దేవుడు పంపగా వచ్చిన వాడు కాదు. దేవుడు వారికి సందేశాన్ని ఇవ్వలేదు. నేను మిమ్మల్ని తోలివేయినట్లు మీరును మీతో ప్రవచించి మీ ప్రవక్తలు నశించేట్లు వారు నా నామమును బట్టి అబద్ధంగా ప్రవచిస్తున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిర ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరల తేబడినని ప్రవచింపు. మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు. వారి మాటలకు చెవియొగ్గద్దు, వారి మాట వినకండి. చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు దండెత్తి రాకముందు సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు సిద్కియాకు దేవుని వాక్కు చెబుతోంది, మందిర ఉపకరణాలన్నీ బబులోనికి వెళతాయి, అక్కడి నుండి వాటిని రప్పించబడుతుంది అనే ప్రవచనం చెప్పమన్నాడు. ఇంకా చెర రాలేదు, చెర ముగియలేదు. చెర ముగిసిన తరువాత మరలా తిరిగి మందిర ఉపకరణాలు బబులోను నుండి వెనక్కి వస్తాయి. చూడండి, బబులోను చెర ఇంకా ప్రారంభం కాకముందే, నెబుకద్నెజరు యుద్ధానికి రాకముందే, నెబుకద్నెజరు వచ్చి ఉపకరణాలు తీసుకొని యూదులను చెరకు తీసుకొని పోయి 70 ఏండ్లుండి ఆ తరువాత యూదులు తిరిగి వచ్చినప్పుడు ఉపకరణాలు తీసుకొస్తారు అనేది ప్రవచించమన్నాడు దేవుడు. అంటే ఇంచుమించుగా 80-100 సంవత్సరాల మధ్య చరిత్ర ప్రకటింపజేస్తున్నాడు దేవుడు ముందుగా. ఎవరు నమ్ముతారు? చూడండి, చాలా స్థలాలు, చాలా స్థలాల్లో మనం ఊహించినటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ మీలో చాలామంది చూసుంటారు. అందులో ప్రవేశించి బస్ ప్రయాణం చేసి ఉంటారు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఆసియా దేశంలోకెల్లా పెద్దది. దాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నప్పుడు నో వన్ బిలీవ్డ్ దట్. పాత బస్ స్టాండ్, విజయవాడ పాత బస్ స్టాండ్ మమతా మనోరమ సెంటర్లో ఉండేది. దానిలో చిన్న చిన్న ప్లాట్ఫారాలు, చిన్న కౌంటర్స్ ఉండేవి. మేము ప్రయాణం చేసిన దినాలు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ చాలా పెద్దది కడుతున్నాం, ఆసియాలోకెల్లా పెద్దదంటే అర్థం కాల మాకు. ఆ తర్వాత చూచినాక అర్థమైంది, అది నిర్మింప చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే గుంటూరు బస్ స్టాండ్ కూడా
ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి ఒక మాట ప్రకటిస్తే నమ్మలేం మనం. ఒక విశాలమైన పెద్దది వస్తుందంటే నమ్మలేం. హైదరాబాద్లో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ చూసిన వాళ్ళు అలా కట్టబడుతుందంటే నమ్మలేదు. అంటే భవిష్యత్తులో ఏదో గొప్ప కార్యం జరుగుతుంది అంటే ఈ తరంలోనే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన ఈ తరంలో నమ్మలేకపోతున్నాం మనం. ఆ రోజుల్లోనే ఇర్మియా చెప్పాడు, బబులోను చెర అనంతరం ఉపకరణాలు వెనక్కి తీసుకురాబడతాయని. అసలు ఉపకరణాలు బబులోనికి ఇంకా పోలేదు. సిద్కియా కాలంలో ఈ ప్రవచనం చెప్పినప్పుడు దేవాలయంలో ఉన్న మందిర ఉపకరణాలు బబులోనికి వెళ్ళలేదు. బబులోనికే వెళ్ళనప్పుడు ఇక చెర నుండి వెనక్కి తేవటం ఏమిటి? అది రుచించే మాట కాదు, రుచించదు. చూడండి, ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కన వాళ్ళు చెబుతారు, అయ్యా క్యాన్సర్ వస్తుంది, దగ్గు వచ్చి చచ్చిపోతావు, త్రాగొద్దు అంటే నవ్వుతాడు. క్యాన్సర్ రాలేదు, ఇంకా చావు రాలేదు, ఇప్పుడు నవ్వుతాడు, కానీ ఆ రోజు ఏడుస్తాడు. అంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానండి ఈ మాటలు? వాస్తవాలు, సత్యాలు దేవుని యొక్క ప్రవక్త చేత దేవుడు ప్రకటింపజేసినప్పుడు జనులు నమ్మే స్థితిలో ఉండరు. శరీర సంబంధులు పట్టించుకోరు. నోవాకు చెప్పాడు వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుందని. ఎవరు నమ్మారు? ఆ ఒక్క కుటుంబం తప్ప భూమి మీద ఉన్న ఏ నరుడు నమ్మలేదు. సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురుస్తాయని లోతు చెబితే ఎవరు నమ్మలేదు. అతడు అతని కుమార్తెని రక్షించబడ్డారు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఒక భవిష్యత్ ప్రవచనం చెప్పబడినప్పుడు దాన్ని నమ్మటం యూదులు చేయాల్సింది పోయి నమ్మలేదు. వారి మాట వినకుడి, బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుతారు. ఈ పట్టణం ఎందుకు పాడవాలి? వారు ప్రవక్తలైన ఎడల, యెహోవా వారికి తోడైన ఎడల, యెహోవా మందిరంలో, యూదారాజు మందిరంలో, యెరూషలేములో శేషించి ఉండు ఉపకరణాలు బబులోను కొనిపోబడుకున్నట్లు వారు సైన్యములకు అధిపతి యెహోవాను బతిమాలుకున్నట్టు మేలు. చూడండి, ఎందుకు పట్టణం పాడవాలి? ఎందుకు పట్టణం పాడవాలి? ఈ దినం నేను ఉదయాన్నే టీవీ పెట్టాను. ఒక చర్చా కార్యక్రమం వస్తోంది. అది ఒక నరరూప రాక్షసుడు 250 మందిని చంపినటువంటి ఒక తీవ్రవాది 30వ తారీఖున ఉరిశిక్షకు రంగం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టును అతను ఆశ్రయించాడు. మీడియా చర్చ పెట్టారు. ఆ చర్చలో హరగోపాల్ అనేటువంటి ఒక విశ్లేషకుడు మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. ప్రపంచంలోనే భారతదేశంలో నైతికత పడిపోయింది అనేటువంటిది అధికంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో అంటూ న్యాయ వ్యవస్థ మీద ఇదిమిద్దంగా ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ సందర్భంలో నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉంది. ఆ తీవ్రమైన సమస్యకు మనం రియాక్ట్ అవుతున్న విధానం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. 17 సంవత్సరాలు ఉరిశిక్ష చేసిన దేశంలో ఉరిశిక్షల అమలు వచ్చేస్తుంది. సరెండర్ అయిన వ్యక్తిని ఉరిదీస్తున్నారనే దాని మీద చర్చ జరిగింది. చూడండి సోదరుడా, సోదరి, దేశంలో నైతిక విలువలు పడిపోతున్నాయి అనేది ప్రపంచంలోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారనేది వినవచ్చినప్పుడు నేను ఆలోచించాను, వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? నేనేం చేయగలుగుతాను? నేను ప్రధానంగా చూచాను, మద్యపానం దేశాన్ని కూలదోస్తోంది. మనుషులలో నేర ప్రవృత్తికి ఒక ఆజ్యం పోసినట్టుగా అగ్నికి తయారవుతోంది. దేశం పాడైపోతుంది. లెక్కించుకోవాలి కదా. పరిపాలకులు ఎక్కడ అనైతికత ప్రవేశిస్తుందో చూసుకోవాలి కదా.
అలా చూసుకోవలసిన పరిపాలకులకు దేవుడు ఎప్పుడూ కూడాను హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. మన పరిపాలకులు ఈ దినాన ఆ దినాన ఏ దేశానికి చెందిన పరిపాలకుడికైనా ఏ విధమైన దైవ వాక్కు ప్రత్యక్షత వచ్చినా తెలియచేయబడినా కూడా దానికి లోబడటం అనేది ధర్మం. అలా కాకపోతే దేశంలో శాంతి ఉండదు. అందుకే చెప్పాడు, మీ ప్రవక్తలు నిజంగా దేవుని భక్తులైతే దేశం పాడయ్యేటట్టుగా వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? దేవుణ్ణి బతిమలాడుకోవాలి, దేవుణ్ణి బతిమలాడాలి. అది మేలుగా మారుతుంది. మీరెందుకు మీ పిల్లలు చావాలి? మీరెందుకు చెరలోకి పోవాలి? మీ ప్రవక్తలను అడగండి, మీ కొరకు ప్రార్థించమని అని చెప్పాడు. కానీ వాళ్ళు లెక్కబట్టలేదు, ఇదంతా ఉట్టిదే అని కొట్టేశారు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము నుండి యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును అనగా యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభాలను గుర్చి, సముద్రం గుర్చి, గడమంచులను గుర్చి, పట్టణంలో మిగిలిన ఉపకరణాలను గుర్చి సైన్యాలకు అధిపతి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గుర్చి ఇజ్రాయేలు దేవుడును సైన్యాలకు అధిపతియునైన యెహోవా ఎలాగునని సెలవిస్తున్నాడు. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలెను. ఇది యెహోవా వాక్కు. బబులోనుకు ఉపకరణాలు తీసుకుని పోబడాలి. బబులోను నుండి నేను మరలా వాటిని తీసుకుని రాబోతున్నాను. వండర్ఫుల్. గాడ్ ఈజ్ రివీలింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ జ్యూస్. యూదుల యొక్క భవిష్యత్తు దేవుడు చాలా తేటగా వారికి బయలుపరిచాడు. వారు నమ్మలేదు. 28వ అధ్యాయం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభాన 4వ సంవత్సరం 5వ నెల గిబియోను వాడైన ప్రవక్త అజ్జూరు కుమారుడైన హనన్యా యాజకులు ఎదుట ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా నేను, ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరాలలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిర ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరలా తెప్పించదను. బబులోను రాజు కాడిని విరగ్గొట్టి యెహోయాకీము కుమారుడు యూదారాజుని యెకొన్యాను బబులోనుకు చెరబోయిన యూదులందరినీ ఈ స్థలం తిరిగి రప్పించదనని ఇదే యెహోవా వాక్కు అని చెప్పాను. ఒక రాంగ్ ప్రాఫిట్ లేచాడు, అజ్జూరు కుమారుడు హనన్యా. 2 సంవత్సరాల్లో బబులోను రాజ్యం కూలిపోతుంది. హనన్యా చెబుతున్నాడు, యెకొన్యాను యెహోయాకీను వెనక్కొస్తాడని చెబుతున్నాడు. ఇర్మియా దాన్ని కౌంటర్ ఇచ్చాడు. యెహోవా మందిరంలో నిలిచిన ప్రజలందరి ఎదుట ప్రవక్త అయిన హనన్యాతో ఇర్మియా ఇట్టెను, అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ చెరగుని పోయిన వాటిని యెహోవా బబులో నుండి ఈ స్థలంలో తెప్పించి నీవు ప్రకటించిన వాడు నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను నీ ప్రజలందరి చెవుల్లోనూ చెప్పుచున్నది మాట చిత్తగించును. నీకు నాకు ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశాలు మహారాజ్యాలు విరోధము యుద్ధంలో జరిగిననియు కీడు సంభవించిననియు తెగులు కలుగుననియు పూర్వకాలం ముందు ప్రకటిస్తూ వచ్చారు. అయితే క్షేమము కలిగించునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనదగును అని ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరూ ఎదుటిట్లను, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 2 సంవత్సరాల్లోగా నేను బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచేస్తాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయిను. ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనుము, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనప కాడిని చేయించాలి. ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దాసులు కావాలని వారి మెడ మీద ఇనప కాడి ఉంచాను.
గనుక వారు అతనికి దాసులు అవుతారు. భూజంతువులను కూడా అతనికి అప్పగించాను. హనన్యాయ అంతర ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త హనన్యా తిట్లు, హనన్యా విను, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధం ఆశ్రయింపజేస్తున్నావు. కాగా యెహోవా మాట చదివిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టేస్తున్నాను, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయటికే నీవు జనులను ప్రేరేపించదు కనుక ఈ సంవత్సరాన్ని మరణమవుతావని చెప్పాను. ఆ సంవత్సరం 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. ప్రతిసారి అబద్ధ ప్రవక్తల బాధ ఎక్కువైపోయిందండి ఇశ్రాయేలీయులకు, యూదులకు. హనన్యాను అబద్ధ ప్రవక్త లేచి 2 ఏళ్లలో పరిస్థితులు నార్మల్ అయిపోతాయి అన్నాడు. యూదులు దేన్ని నమ్ముతారు? 70 సంవత్సరాల చెర ఉంటుంది అని చెప్పిన ఇర్మియా మాట ఇంపుకుందా? 2 సంవత్సరాల్లో బబులోను చక్రవర్తి తెస్తాడు అని చెప్పిన హనన్యా మాట ఇంపుగా ఉందా? ఎవరికైనా మేలైందే ఇంపుకుంటుంది కదా. హనన్యా మాటే విన్నారు ప్రజలు, అబద్ధాన్ని వారు నమ్మటం ప్రారంభించారు. హనన్యాతో దేవుడు చెప్పమన్నాడు, నువ్వు మెడ మీద చెక్కకాడు విరిచావా, ఇనపకాడు పెడతానన్నాడు. అర్థమవుతుందా? హనన్యా మాటలు విన్నందుకు వారి మెడ మీద ఇనపకాడు పెట్టేస్తానన్నాడు. ఈ సంవత్సరం నువ్వు చస్తావు హనన్యా అని ఇర్మియా ప్రకటించగా హనన్యా 7వ మాసమున ఆ సంవత్సరమున చనిపోయాడు. యెహోవా అతన్ని పంపలేదు, కానీ పంపినట్టుగా వచ్చాడు. యెహోవా అతనితో మాట్లాడలేదు, కానీ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది అబద్ధ బోధకుని యొక్క పనితీరు. దేవుని ప్రత్యక్షపరచబడిన వాక్యానికి వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్త తన స్వలాభం కొరకు ప్రజలను అబద్ధం చేత పక్కదారి పట్టిస్తాడు. ఇది వాస్తవం. దీన్ని ఈనాడు కూడా గుర్తెరగాలి. భౌతికపరమైన అంశాల విషయంలో లాభం కొరకు ఎన్నడైతే ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా ఉన్నవాడు మాట్లాడుతున్నాడో అతడు దేవుని చేత పంపబడిన వాడు కాడు. గాడ్ నెవర్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఎర్త్లీ థింగ్స్. దేవుడు భౌతిక అంశాల పట్ల సంతృప్తి చెందేవాడు కాడు. దేవునికి హృదయ శుద్ధి కావాలి, దేవునికి విధేయత కావాలి, దేవునికి మనుషులు మారుట కావాలి. పరిస్థితులు మారుట, లొకేషన్స్ మారటం, చర్చ్ బిల్డింగ్స్ మారటం కాదు కావాల్సింది. హృదయాలు మారాలి, హృదయాలు దేవునికి అనుకూలంగా రావాలి. అబద్ధ బోధకులు అనేక మంది వస్తున్నారు, పరిస్థితులను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడుతున్నారు. హనన్యాను దేవుడు భయంకరమైన మరణానికి అప్పగిస్తున్నానని చెప్పాడు. ఇర్మియా చేత పలుకుబడిన మాట ప్రకారం అదే సంవత్సరం 7వ మాసమున హనన్యా మరణం అయిపోయాడు. 29వ అధ్యాయము ప్రారంభిద్దాం. రాజు అయిన యెకొన్యా తల్లి యొగు రాణియు, రాజపరివారము, యూదాలో యెరూషలేముల అధిపతులు, శిల్పకారులు, కంసాలులు యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుతో పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాకీము చేతను, హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను, యెరూషలేములో నుండి చెదరబెట్టబడిన వారి పెద్దలలో శేషించిన వారికి, యాజకులకు, ప్రవక్తలకు యెరూషలేము నుండి బబులోనుకు అతని చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యాలకు అధిపతియు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోను చెరకు తీసుకుని పోబడిన వారందరికీ ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలను అనుభవించండి, పెళ్లి చేసుకోండి, కుమార్తెలు కనండి. అక్కడ ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులు కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. నేను మిమ్మల్ని చెరగుని పోయిన పట్టణం యొక్క క్షేమమును కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమం మీ క్షేమానికి కారణం అవుతుంది. ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ మధ్య ఉన్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనా మోసపోకండి, వారి కలలను మాటలు వినకండి. వారు నా నామాన్ని బట్టి అబద్ధ మీతో చెబుతున్నారు, నేను వారిని పంపలేదు. ఇది యెహోవా వాక్కు. సిద్కియా కాలంలో యెహోయాకీను చెరపట్టబడి వెళ్ళిపోయిన తరువాత సిద్కియా కప్పం గడుతున్నటువంటి కండిషన్స్ మధ్య బబులోనులో వెళ్ళిన వారి కొరకు
సందేశం ఏమిటి? బబులోనికి వెళ్ళండి, ఇండ్లు కట్టుకోండి, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోండి, అక్కడ అభివృద్ధి చెందండి. అదేమిటి? దేవుని పిల్లలు వేరే దేశాలు అభివృద్ధి చెందటం ఏంటి? స్వాస్థ్యంలో ఉండకుండా వేరే దేశం పోవటం ఏంటి? అక్కడ అభివృద్ధి చెందటం ఏంటి? అక్కడ ఇల్లు కట్టుకోవటం ఏంటి? చెరలో పరవాసులుగా ఉండాల్సిన వారు స్థిర నివాసాలు ఏర్పరచుకోవటం ఏమిటి? దేవుని మాట వింటే క్షేమం. నో సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఏ విధమైనటువంటి సెంటిమెంట్స్కు తావు లేదు. దేవుడిచ్చిన స్వాస్థ్యంగా ఇక్కడే ఉండాలి. చాలా సెంటిమెంట్స్ ఉంటాయి మనుషులకి, అవి వాక్యం ఎదుట రద్దు చేయబడతాయి. ఎవరైనా చనిపోతే ఈ క్రైస్తవ ఆచారాలు, సెంటిమెంట్స్ బయటకు వస్తుంటాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు వీరు విడుదల పొందిన వాళ్ళేనా అని అనిపిస్తుంది. సహోదరుడా, సహోదరి, బబులోనులో వృద్ధి చెందండి, బబులోనులో ఇల్లు కట్టండి, బబులోనులో పిల్లలు పుట్టేటట్టుగా పెళ్ళిళ్ళు చేయండి. దేవుని పిల్లలు ఎక్కడున్నా అభివృద్ధి చెందమన్నాడు దేవుడు ఎక్కడున్నామంటే అదే వారి స్థలం. బబులోనికి వెళ్ళమంటే బబులోనే వాళ్ళ స్థలం. యెరూషలేంకి వెళ్ళమంటే యెరూషలేం వాళ్ళ స్థలం. వేరెవర్ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు స్టే, దేర్ షుడ్ బి స్టేట్. వారు అక్కడే ఉండాలి. ఈ సత్యం వాళ్ళు గుర్తించలేకపోయారు, అందుకే కలవరపడ్డారు. దేవుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉంచడం మనం నేర్చుకుందాం. దేవుడు నేను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండటం నువ్వు నేర్చుకుంటే నీకు అసంతృప్తి ఉండదు, నీ జీవితంలో దుఃఖం ఉండదు. సకల దుఃఖాలకు కారణం అనుకున్నవి నెరవేరకపోవటం. అసలు నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు అనుకున్న దానిలో 99% నెరవేరు. ఆ 1% కూడా దైవ చిత్తం ఉంటేనే. కాబట్టి జరగని వాటిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుడు జరిగిస్తాడు, జరిగించని లోబడు. అది దేవుడు చెబుతుంది. ఆనందంగా స్వీకరించు. వాట్ ఎవర్ ద కండిషన్స్, ఎటువంటి పరిస్థితులు అయినా సరే స్వీకరించు, సంతోషంగా జీవించు. బబులోనికి వెళ్ళాలి అని అంటే ఎందుకు కంగారు పడాలి? ఇర్మియా ప్రోత్సాహకరమైన మాటలు చెబుతున్నాడు, ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇర్మియా ప్రోత్సాహకరమైన మాటలు చెబుతున్నాడు, ప్రజలు నమ్మలేకపోతున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మలను నాశనానికి నడిపిస్తారు. భౌతికమైన అంశాలను బోధిస్తున్న వారిని నమ్మకండి. మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము, పరిశుద్ధ జీవితము, దేవుని యొక్క ఆత్మఫలాల ఫలింపు, విశ్వాసం సంబంధమైన క్రియలు, లోకములో సాక్ష్యం, ఈ బోధ స్థిరమైంది. వీటి మీద మన విశ్వాసం ఉంచాలి తప్ప అద్భుతాల మీద, ఆశ్చర్యకార్యాల మీద, వీటి మీద ఆధారపడకండి. అవి చాలా మంది చేస్తున్నారు, క్రైస్తవులే కదా చాలామంది చేస్తున్నారు. దాంతో మనకు పని లేదు. స్థిరమైనది వాక్యమే. వాక్యాన్ని నమ్మండి. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారి ఏలూరు అమీనాపేట నివాసితులు సహోదరులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్ గారు, కుమార్తె అల్లుడు దివ్యా గోపాల్ గారు సహకారం ఇచ్చారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు. అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభు సహాయం చేయండి, కనికరం కోరుతున్నాం. ఎపిసోడ్ సహకారం నేడు ఇచ్చిన ఏసే పరిష్కారం సిబ్బంది, మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడైవుడును గాక. ఆమేన్.